హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను నేను. చూడండి, చెట్ల గురించి అయితే వీడియో చేస్తానైతే చెప్పాను కదా. అందరూ అడుగుతున్నారండి మీ చెట్ల గురించి అయితే చెప్పండి అనేసి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మా అలోవెరా చెట్టు అండి. ఇది చిన్న మొలక అనుకుంటానండి, చిన్న మొలక నాటింది. ఇప్పుడు చూడండి ఇంత పెద్దదైతే అయ్యింది. అలాగే ఇదైతే తమలపాకు చెట్టు అండి. ఇది చిన్న మొలకండి, మా ఆయన అయితే తెచ్చిపెట్టాడు. అందరూ చెప్పారు తమలపాకు చెట్టు అయితే ఇంటి దగ్గర నాటుకోకూడదు, అదైతే అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఇంటి దగ్గర అంతా వాతావరణం కానీ దానికి అంటు ముట్టు అవంతా తెగలకూడదు, చాలా లేదంటే పెరిగే లేదు, అది ఇది అని అన్నారు. కానీ ట్రై చేద్దాము అనేసి అయితే మా ఆయన అయితే తెచ్చిపెట్టాడండి. కానీ మేము ఎక్స్పెక్టే చేయలేదండి అంత బాగా వస్తుంది అనేసి అయితే. ఇంత పెద్దగా చెట్టు అయితే పెరుగుతుంది మేము అనుకోనే లేదండి. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయితే అయింది అంటే నేమే నమ్మలేదండి, ఇంత పెద్దగా అవుతుంది అనేసి అయితే. చూడండి ఇదంతా తమలపాకు చెట్టే ఆకండి ఇదంతా. అందరూ మా కాంపౌండ్లో ఉండే వాళ్ళంతా అంటారండి ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా వచ్చింది అని అయితే అంటారండి. చూడండి ఆకులు నాటి చెట్టు అనుకుంటానండి. నాటి చెట్టు అయిన దానికేమో ఆకులు అయితే చిన్నగా ఉన్నాయి. పారం దయ్యంటే కొంచెం పెద్దగా ఉండిందేమో, కానీ ఇవంతా చిన్నగా ఉన్నాయండి. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చెట్టు అయితే బాగా వచ్చిందండి. చూడండి, కానీ దీంట్లో తులసి మొక్కలు కూడా వచ్చాయండి. ఇక్కడ చూడండి అన్నీ చిన్ని తులసి మొక్కలు కూడా ఆల్రెడీ వచ్చేసాయి. అలాగే తులసి చెట్టు అండి. ఇక్కడ చూడండి ఇది కృష్ణ తులసి అంటారు. ఇక్కడ చూడండి ఇది కృష్ణ తులసి. నల్లగా ఉండేదైతే కృష్ణ తులసి అంట, తెల్లగా ఉండేదంటే మామూలు తులసి అంట. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము మామూలు తులసి చెట్లు అయితే చిన్న మొలకలు ఉన్నప్పుడైతే నాటామండి. కానీ కానీ ఇది ఉంటే మంచిదంటండి. రామ తులసి, తులసి, కృష్ణ తులసి ఇంట్లో ఉంటే చాలా మంచిదంట. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయకుండానే మా ఇంట్లో 2 తులసి చెట్లు అయితే వచ్చేసాయండి. అలాగే ఇక్కడ చూడండి అలోవెరా ఎంత బాగా వచ్చింది అంటే, అలోవెరా చిన్న మొలకలండి మేము నాటింది. ఒకటికొకటి అయితే ఇలా పెద్దగా అయ్యి దాంట్లో కూడాను పూలు వచ్చేసాయి. చూడండి ఎంత బాగా అయితే వచ్చినాయి పూలు అయితే. ఇంకా ఒకటైతే విడిచిందండి, అదంతా అయిపోయింది. మాకు జాగా లేని దానికైతే రోజా పూది అయితే గడ్డైతే తెచ్చి అయితే నాటాము. చూడండి దాంట్లో అయితే ఇప్పుడు ఎన్ని పూలు అయితే విడిచినాయో చూడండి. ఇక్కడ చూడండి రోజాలండి ఎక్కడ లేకుండా డైలీ మా పాపకి దేవునికి అయితే రోజాలు అయితే ఇడుస్తూనే ఉంటాయండి. మా పాప కాలేజీకి అయితే పెట్టుకొని అయితే పోతూనే ఉంటుంది. మళ్ళీ దేవునికి అయితే పెడతానే ఉంటామండి. ఈ రోజా చెట్టు అయితే, ఈ రోజా చెట్టుకి ఏమైందో తెలియదు కానీ ఒక 2 దినాలు అయితే పూలు కూడా కాయలేదండి. మేము అనుకున్నాము అయ్యో ఏంటికేమో ఈ చెట్టుని అయితే కట్ చేసేద్దామా అనిపించింది. కానీ ఉన్నట్లే చెట్టు నిండుకు మొగ్గులు అయితే వేసుకుంది. ఇప్పుడైతే ఎక్కడ చూసినా పూలేనండి. చూడండి ఎంత బాగా అయితే ఉందో. ఇదైతే ముద్ద మందారం చెట్టు అండి. చూడండి ఇదైతే ముద్ద మందారం చెట్లు అన్ని మొగ్గులు అయితే వేసుకున్నాయి. ఇదైతే మేము ఆల్రెడీ కట్ చేసేసామండి. పెద్ద చెట్టు అయితే అయింది, కానీ కట్ చేస్తే ఇంకా బాగా వస్తుంది అని చెప్పేసి అయితే మేమైతే అన్నీ కట్ చేసేసామండి. కట్ చేసినాక మళ్ళీ చిగురు అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది, మొగ్గులంతా పూస్తూ ఉన్నాయండి. చూడండి డైలీ ఒక 4-5 పూలు అయితే ఇస్తూనే ఉంటాయండి ముద్ద మందారం చెట్లు అయితే. ఇది రెడ్ ముద్ద మందారం అండి. అలాగే పన్నీర్ చెట్టు అండి. చూడండి ఎంత బాగుందో పన్నీర్ చెట్టు. అందరూ వచ్చి అంత బాగా పెంచింది అవే చట్నీ అని అయితే అంటారు మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళంతా. చూడండి చట్నీ అంటే కుండ అంటారు కదా, దాని నిండుకు పన్నీరే అండి. పాట్ నిండుకు పన్నీరే వేసింది. ఎంత పచ్చగా అయితే ఉంటుందంటే చూస్తే పెరికే కూడా మనసు వచ్చేదండి, అంత బాగా అయితే ఉంది అది. అలాగే లిల్లీ అండి. ఈ లిల్లీ చెట్టు అయితే ఇక్కడ చూడండి, ఇది సేమ్ కొసుతరనే ఉంటుంది, కానీ ఇది సీజన్ ఫ్లవర్ అండి.
సీజన్లో మాత్రమే ఈ లిల్లీ పువ్వు అయితే విరిసేది. ఇదైతే ఇది ఒక తులసి మొక్క అండి. ఇదొక తులసి మొక్క చూడండి ఎంత ఉందో లిల్లీ చెట్టుదైతే, చాలా అంటే చాలా ఉంది. అలాగే కరివేపాకు చెట్టు అండి. ఇదైతే ఎవరో ఇచ్చారండి మొలకైతే నాకు. చూడండి కరివేపాకు చెట్టు మొక్క అయితే ఇచ్చారు, కానీ మేము నాటాము కొన్ని రోజులు అయితే రాలేదు. సరే వస్తే రాని, రాకపోతే పోనీ ఇది అని అయితే మేము అనుకున్నాము. కానీ చూస్తే మళ్ళీ చిగురైతే వచ్చేసింది. చిగురైతే వచ్చేసాయి. చెట్టు నిండుకు ఆకులు అయితే చూడండి ఎంత బాగున్నాయి. ఇదైతే కరివేపాకు చెట్టు అండి. మాకు ఎప్పుడన్నా కరివేపాకు అయితే మేము కొనుక్కొస్తాము. అకస్మాత్ లేనప్పుడైతే ఎమర్జెన్సీకి అయితే మా చెట్లన్నీ పెరుక్కొనేస్తామండి. అలాగే ఇది షో చెట్టు అండి. దానికి పాట సరిపోలేదండి, అది పెయిన్కే వచ్చేసింది. చూడండి ఎంత పెద్దదైంది అంటే, చూడండి పెద్ద టెంకమాన్ అయినట్లయితే అయిపోయింది షో చెట్టు అయితే. ఇదే ఇంటి ముందు ఎంత బాగుందో, కళ అయితే వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి, ఎంత పెద్దగా అయితే అయిందో. మేము ఇంటికి వచ్చినప్పుడైతే చిన్న చెట్టు అండి, కోతులు వచ్చి చిగురులే తినేస్తా ఉన్నిందండి. ఇదేంటప్ప ఈ కోతులంతా వచ్చి ఇలా తినేస్తాయి అనుకుంటాను. కానీ ఇప్పుడైతే దినానికి పెద్దదైపోయిందండి చెట్టు అయితే. చూడండి టెంకాయ అంతరా పెద్దగా అయింది, ఎంత పెద్దదైపోయిందో. మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలండి మీకు. చూడండి నిమ్మ చెట్టు, కానీ అందరూ అంటారు ఇంటి ముందు నిమ్మ చెట్టు ఉండకూడదు అని. ఇది మేము నాటలేదండి. మేము గుడికి వెళ్తే అక్కడ నిమ్మకాయ ఇస్తారు కదా, అదంతా ఎత్తుకొని వచ్చి 2 నాళ్ళు అయితే ఇంట్లో పెట్టుకొని మళ్ళీ మేము ఒక చెట్లకైతే వేస్తూ ఉంటుంది. దాంట్లో గింజి ఇదేమో చెట్టు మొలకైతే వచ్చింది, నిమ్మ చెట్టు మొలకైతే వచ్చింది. దాన్ని ఎందుకు పెరుగు పారేయడం అనేసి ఒక పాటలు అయితే నాటామండి. చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయింది అంటే మీరే చూడండి. కానీ ఇది అయితే మా అత్త వాళ్ళ ఊరికైతే ఎత్తుకొని అయితే పెట్టేస్తామండి మేము ఖాళీ చేసినప్పుడైతే. ఇప్పుడు సద్యానికైతే ఈ మా ఇంటి దగ్గర ఉంటుంది. నేను మొన్న వీడియో చేశాను కదా, మా చెట్లో ఒక పక్షి అయితే గూడు పెట్టింది నేను. ఇదే చూడండి, అప్పుడైతే పచ్చగా ఉన్నింది, ఇప్పుడైతే ఇలా అయితే ఉంది. కానీ పక్షులు అయితే ఉన్నాయండి లోపలైతే, గూడు అయితే పెట్టుకోండి. చూడండి ఇదైతే నిమ్మ చెట్టు అండి. కానీ ఇప్పటివరకు ఒక కాయ ఒక పువ్వు కూడా ఇల్లేదు, ఏమో నాకు తెలియదు. కానీ ఇప్పటివరకు వెయిట్ చేస్తూ ఉన్నామండి, ఎప్పుడెప్పుడు పువ్వు ఇడుస్తుందా కాయ ఇడుస్తుందా అనేసి అయితే మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నామండి. చూడాలి ఎప్పుడు ఇడుస్తుంది అనేది. కాయ పువ్వు కన్నా వచ్చిందంటే తప్పకుండా వీడియో అయితే చేస్తానండి నేనైతే. మా చెట్లో వస్తే ఎంత ఖుషి ఉంటుంది కదా. ఇదైతే ఇంకొక ముద్ద మందారం చెట్టు అండి. ఇదైతే ఇంకొక ముద్ద మందారం చెట్టు. అప్పుడప్పుడు పూలు ఇస్తుంది, ఇదైతే తక్కువే, కానీ అప్పుడప్పుడు మాత్రం ఇస్తుందండి. ఇదైతే మనీ ప్లాంట్, ఇదండి పన్నీర్ ఆకు అండి. ఇది ఇంకొక చెట్టు అండి, పన్నీర్. ఊరికే ఆ గడ్డ అయితే పెరిగి దీంట్లో అయితే నాటాను, టక్కానైతే అదే వచ్చేసింది చూడండి. అలాగే కనకాంబర చెట్లు అండి. ఇదైతే కనకాంబర చెట్లు, మాసుపత్రి అంటారు కదా, ఇప్పుడు చూడండి మాసుపత్రి, అదైతే మాసుపత్రి. ఇది కనకాంబర చెట్టు సీజన్లో మాత్రమే వస్తుందేమో అండి. మొన్నైతే బాగా పూలైతే వచ్చినాయి, ఇప్పుడైతే మేము కట్ చేసాము చిగురు రావాలనేసి అయితే. ఇది చూడండి ఇది. అలాగే పుదీనా అండి, పుదీనా అయితే నాటాను, ఇంకా ఇప్పుడైతే చిగురేసుకుంటా ఉంది. చూడాలి ఎంత బాగా వస్తుంది అనేది అయితే చూడాలి. ఇదంతా కనకాంబర మొలకలు అండి, ఇవంతా కనకాంబర మొలకలు. ఇదైతే ఇంకొకటి ముద్ద మందారం అండి, ఇంకొక ముద్ద మందారం అయితే ఉంది. ఇంకా చెట్లు అయితే వేయాలండి, నాకు చాలా ఇష్టము, కానీ ట్రై చేయాలి. ఇదైతే మనీ ప్లాంట్ అండి, మా ఇంటికి అందం తెచ్చిండేది ఇదేనండి. మా ఇంటి దేవత అంటారు కదా, మనీ ప్లాంట్ అండి. మేము చిన్న చెట్టు అండి, అంటే మొలక అనుకుంటా, ఒక 6 ఇయర్స్ ముందైతే నాటామండి. అది మేము ఒక ఇంట్లో ఉంటే పెద్ద చెట్టు అయితే అయిపోయింది. మళ్ళీ మేము కట్ చేసేసాం వేరే ఇంటికి పోయేటప్పుడు. మళ్ళీ ఆ ఇంట్లో కూడా ఇలాగే వచ్చింది. మళ్ళీ ఆ ఇల్లు ఖాళీ చేసేసాము, మళ్ళీ ఇంటికైతే వచ్చామండి. అప్పుడు అంత కట్ చేసుకుని అయితే ఇంటికైతే ఎత్తుకొచ్చిందండి. చూడండి ఎంత పెద్దగా అయితే అయిందంటే అందరి కళ్ళు దీని మీదే. ఏంటమ్మా ఇంత పెద్దగా అయింది, ఏం వేస్తారు మీరు, ఏం చేస్తారు, ఇంత చెట్టు అయితే పెద్దగా ఉంది అని అయితే అంటారు.
మా ఇంటికి తోరణం అయిపోయిందండి ఇదంతా. చూడండి, తోరం తర కనిపిస్తుంది. మేము తోరం కట్టే పనే లేదండి, మా మనీ ప్లాంటే తోరం తర వచ్చేసింది. ఎంత బాగుంది అంటే చాలా బాగా వచ్చింది. ఇదైతే ఒక 6 years 7 years అయితే అయిందండి. అప్పటి నుంచినూ ఉందండి మనీ ప్లాంట్. ఇంక తులసి మొక్క అయితే ఈ ఇంటికి వచ్చినప్పుడు తీసుకొచ్చాము. రోజా చెట్టు కూడా ఒక 4 years అయిపోయిందండి. 4 years నుంచి నాటాము. ఇది అంతే, ముద్ద మందారము 4 years అయిపోయింది. అలాగే షో చెట్టు కూడా 4 years. అలాగే కనకాంబర ఇది కరేపాకు అయితే ఒక 2 years నుంచి అయితే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్దదైతే అయింది. పన్నీరాకు అంతే. కానీ నిమ్మ చెట్టు మాత్రం చిన్న మొలకుండింది, కానీ ఇంటికి వచ్చినాకైతే చాలా పెద్దదైపోయిందండి. దీనికైతే మేము ఊరు నుంచి ఎరువెత్తుకొస్తామండి. ఎరువైతే ఎత్తుకొచ్చి వేస్తాము. అలాగే ఈ తరకారీలు అంతా ఉంటుంది కదా, ఆ తరకారీలు కోసి వేస్ట్ అంతా ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకుంటూ ఉంటాము. దాని జೊತೆకి అంగళ్ళో మా ఆయన అయితే ఎరువు ఏమో నాకు తెలియదు కానీ తెచ్చైతే వేస్తూ ఉంటాడు, బాగా పెద్దది కావాలని. కానీ కొన్ని జనాలు అయితే కన్ను దృష్టి అంటారు కదా, ఆ చెట్లకైతే అప్పుడప్పుడు పుడతా ఉంటుంది. మీ ఇంత గార్డెన్ ఎంత బాగుంది అట్లా ఇట్లా అయితే అంటారు. సరేలే, ఎవరేమన్నా అనుకొని మన చెట్లు అయితే మనం నాటుకోవాలి కదా, అయ్యో అనేసి అయితే ఇలా అయితే నాటుకుంటామండి. ఎవరేమనుకుంటే ఏమండి, మనకి ఇష్టమైంది మనం చెట్లు అయితే నాటుకుంటాము. కానీ ఇంకొక విషయం ఏమంటే, మేము ఇంటికి వచ్చినాకైతే ఇక్కడ వాతావరణం కానీ ఎండ పొడేది కానీ అన్నీ బాగుందండి. అందుకే మా చెట్లు అయితే ఇలా పెరిగాను. మనం చెట్లు నాటామా అనేది కాదండి, దానికి అన్ని పోషకాంశాలు లభిస్తున్నాయా లేదా అనేది ముఖ్యమండి. ఇక్కడైతే మాకు సూర్యుని కిరణాలు, నీడ అంతా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. మాకు ఎక్కడ ఒక 2-3 ఇండ్లు షిఫ్ట్ చేస్తే కూడా అక్కడైతే ఇంత బాగా అయితే రాలేదు, కానీ ఇక్కడైతే వచ్చాయి. ఎందుకంటే మేము సిటీ అవుట్కట్స్లో ఉంటాం కాబట్టి దీనికి అంతే ఎండది, గాలి, నీడ అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి కాబట్టి ఇలాగైతే వచ్చాయి. దాని జೊತೆకి మా ఆయన చెయ్యి గుణము బాగుంటుంది. ఆయన ఏం చెట్టు నాటినా మా ఆయన చేతిలో అయితే చెట్లు అయితే బాగా వస్తాయి. మాకు అదే పెద్ద ఖుషి అనిపిస్తుంది. నేనేం చెట్టు తెచ్చినా నా చేతిలో కూడా చెట్లు అయితే బాగా వస్తాయి, కానీ మా ఆయన చేతిలో ఇంకా బాగా వస్తాయి. అందుకు నేనైతే ఫస్ట్ మా ఆయన చేతిలోనే నాటిస్తానండి. ఏ చెట్టు తెచ్చినా మా ఆయనే నాటుతాడు, అప్పుడైతే బాగా వస్తాయి చెట్లు. నాకైతే ఇదైతే చాలా నచ్చిందండి. ఇక్కడ చూడండి, రోజా పూలు చెట్టు నిండుకు రోజా పూలు కన్నా పూలు ఉంటే రోజా పూలే కాదు ఏం పూలన్నా ఉన్ని ఎంత ఖుషిగా పొద్దున నిద్రలేసి వచ్చి కన్నా ఇవంతా చూసేస్తే ఎంత బాగుంటుందో చూడండి. ఏమంటారు, నిజమే కదా. మీరు ఇలాగే చెట్లు అయితే నాటుకున్నారా? దీనికైతే ఏమి వేస్ట్గా పారేయకండి. ఇంట్లో మనము తరకారీ కావచ్చు, ఇంకా వేరే ఇదంతా కావచ్చు, పారేయకుండా మనం చెట్లకైతే వేసుకుంటా ఉంటే కంపోజిషన్ బాగానే వస్తాయి చెట్లు కూడాను. దానికి తగ్గట్టుగా మనము ఇంకా ఎరువు అంతా తెచ్చేసుకోండి, ఇంకా చెట్లు అయితే ఇంకా బాగా వస్తాయి. మేమైతే ఫస్ట్లో అయితే వేసామండి ఎరువు అంతాను, మళ్ళీ మామూలు వాటర్తోనే చెట్లు అయితే ఇలా అయితే వచ్చాయండి. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాంగ్ వీడియో ఇప్పుడే లాంగ్ అయిపోయింది, ఇంకా ఎక్కువ చెప్తే ఇంకా లాంగ్ అయిపోతే అయ్యలేదు. అందుకైతే ఇంతటితో ఈ లాగ్ని ముగిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.